ఇన్ని మామిడికాయలు చూడండి. మా ఇంట్లో ఉంటే అన్నం కూడా తినరు మా వాడు, మా దిగండి బాబు. అక్కడ కుప్పలు తెప్పలు ఉన్నాయి. రేణు నేను పంపిస్తున్నా, ఆగు. ఎందుకు దిగడం? ఇదిగోండి దిగారు మా సైన్యం. వాడికే ఇస్తున్నా, మీకే కట్ చేయిస్తున్నా. మీకు కట్ చేయిస్తున్నా నాన్న, పచ్చిది కూడా కట్ చేయిస్తున్నా. ఇదిగో దీవెనకి పచ్చిది కావాలి. ఎట్లా తింటది ఇది? అన్యాయం అయితే మీకు ఫోన్ చేయకపోదు. టేస్ట్ చేయండి ఎలా ఉందో. బాగుంది. ఇంకోటి అగో ఆ కాయ నీకే కట్ చేస్తున్నా. చూడు రేణు, అన్యాయంగా చూడు. నీకోసం ముంత మామిడికాయ చూడు. నీకు ఇస్తా, చిన్నది తింటండి. అవునా మీకు వస్తుంది నా కాయ. ఇవి కూడా బాగున్నాయమ్మా, తీసుకుందామా? అంత స్వీట్ కొంచెం అంత స్వీట్ లేదు. అది నాకు తింటే అట్నే ఉంది. థ్యాంక్ యూ నాన్న. ఇగో పెద్ద మామిడికాయ కట్ చేసి చూడు ఒకటి ఆంటీ. ఓ కట్ చేసింది మీరు తీసుకెళ్ళండి నాకు దాంట్లోకి. ఇంకోటి కూడా దాంట్లో పెట్టండి, కావాలన్నప్పుడు కట్ చేసుకుంది. కానీ అది కూడా మనకి తీసుకెళ్ళండి. ఎందుకు పోయేటప్పుడు ఒకటి కట్ చేసాం, అది కూడా మీకే. తింటూ ఉంటది కదా. నేనే ఏం కాదు, దాని ఇష్టం తినవే, మొత్తం పోసుకో, ఏం కాదు. ఇగో అమ్ములు, ఇగో నాకు ఇంకొద్దు. నాకు కాదు యోదా కొంచెం ఒక ముక్క అది ఉంచుతున్నా. ఇంకోటి వాళ్ళకి ఇచ్చా కట్ చేసి. ఇంకోటి కావాలా? ఒకటి కట్ చేసి ఇంకా కట్ చేయాలా? ఇంకోటి ఏమన్నా రచ్చ అవుతుంది ఇట్లాంటిది. హలో, హాయ్ గాయ్స్. నీకు ఇచ్చానుగా నేను. షిఫ్ట్ అవుతున్నా అనమాట. మీ ఇష్టం. మా అమ్మని వెనకనే ఎప్పుడు వెనక పడేస్తారు మా అమ్మని. ఎందుకు మీరిద్దరు కూర్చుంటారా? దీవెన అని లక్ష్మితో కూర్చుంటారంట. పూరి తీసుకొచ్చిన పూరి స్నాక్స్ టీలో కూడా తింటున్నారు. అనాన్ ఒకటి ఇవ్వు. తినవా? టీలో తింటావా? టీ ఒకటి ఎక్స్ట్రా ఉండేగా, టీ తాగుతావా? వద్దంటే ఇందాక ఎక్స్ట్రా ఉందన్నారుగా. పూరీ లీటర్ ఇందులో పూరీలు ఇంకా చాలా బాగున్నాయి, ఫ్రెష్ గా స్మూత్ గా. ఇప్పుడే కొన్నది. అదే అంటే నువ్వు కాదు అంటూ నైట్ పూరీ బిజినెస్ పెట్టుకో, నువ్వు చెయ్యి, నీ కొడుకు తింటాడు, మంచిగా హోటల్ పెట్టు అని. పిల్లలు ఏమో లోపల తింటున్నారు. టమాటా చట్నీ అయిపోయింది. మా దీవెనకేం పూరి వద్దంట. వేదార్ తీసుకో. వేదార్తికి ఇవ్వండి. అయితే ఒక 2-3 కూరలు ఇచ్చింది, అది కూడా ఆపించింది. దాన్ని మేము కొట్టుకుంటూ తింటున్నాం. వచ్చిందా? వాటర్ పడ్డాయా? మామిడిపండు
మామిడి పండిని ఎక్కడి నుంచి వాళ్ళందరినీ కాపాడుకుంటూ దాని మీద అంత పచ్చి మామిడికాయ తింటున్నారు, అది కూడా కావాలంటున్నారు. అది ఒక్కటి ఉంది, అంతమందికి ఎలా అయ్యాను? పచ్చి మామిడికాయ ఉంచా నీకోసం కూడా ఉంచా. ఇంకో విషయం ఏంటంటే నీకు పచ్చి మామిడికాయ ఇష్టమని చాకు కూడా కొన్నాం, మధ్యలో చాకు దొరకదని. సో అదే బాగుందా మమ్మీ? ఆల్రెడీ వచ్చాయి పచ్చి మామిడికాయ తిను, వేడి ఆల్రెడీ అది తిన్నావు, ఇంటికి వెళ్ళి అది తిను. సో బాగుందంట అండి. ఒకసారి వీళ్ళ పూరి ఎలా ఉందో, వీళ్ళ ఉన్నాయా నువ్వు వెళ్ళేసరికి? పూరి అయిపోయింది. అగో పూరీలు అయిపోగొట్టి చూసావా నా అల్లుడు, నా కోడలు, నాకు ఇచ్చింది. నీ కోడలు తినేసింది మొత్తం. నా కోడల కోసం చేసి ఇదిగో నీ కోడలు తినేసింది అనేసరికి అది ఎమ్మటి నాకు ఇదిగో అనిస్తుంది. చూసావా మా కోడలు. ఇక వీళ్ళిద్దరు కలిసి పూరీలు టమాటా పచ్చడి చేస్తే తింటారు ఇక లైఫ్ లాంగ్. అననికి దీవెనికి నా కోడలు. మీకు బాగా అన్ని వెరైటీస్ ఉండేసరికి ఎక్కువైంది, బాగా చేసిందండి. వాటర్ బాటిల్ కావాలి. చూడండి దాన్ని, పూరీలు బాగాలేవు అని. ఆయిల్ అసలు ఆయిల్ ఫుడ్ గుర్తొచ్చింది. అదే పొందా తిన్నావు కదరా ఎందుకంటే ఇప్పుడు ఉమ్మత్త పూరీలు బాగున్నాయి, టమాటా చట్నీ బాగుంది. ఉమ్మత్త చేస్తే ఫ్యాట్ రాదు. కారపుస్ తీసింది, చెయ్యరా వీడియో? బయట మళ్ళీ ఇష్టం ఇక. ఆయన లావ్ అవుతుండే కదా, మనల్ని కూడా లావ్ చేయాలని డైటింగ్ మానేపించి. ఏంది ఇది కూడా ముట్టుకున్నా రేణుక చేసుకొచ్చింది కారు చుట్టలు, ఇంకా చక్కగారెల. కాదు, ఇవి మామూలుగా తింటే టేస్ట్ ఉండదండి. ఇలా అదే వాటర్ నాగలుగుతుంది. వాటర్ ఒక స్టీల్ బాటిల్లో ఉన్నాయి. ఇంట్లో పోయిపోయారు పిల్లలకి పడతా ఉంటుంది. అవును, తిన్న బాక్స్ లో ప్లే తినబడుతుంది. ఇదిగోండి ఎక్కడ పోయినా మాకు ఇది తప్పదు. మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఇలాంటి జిప్లో కవర్స్ అంటే చాలా యూజ్ అవుతాయి. స్నాక్స్ ప్యాక్ చేసుకోవడానికైనా, ఫుడ్ ప్యాక్ చేసుకోవడానికైనా, జిప్లో కవర్స్ అయితే నాకు ఎప్పుడు స్టాక్ ఉంటాయి. ఇంట్లో నేను అయిపోతున్నాయి అనేది వెంటనే ఆర్డర్ చేసుకుంటా. నాకు చాలా యూజ్ అవుతాయి. హలో అమ్మా, ఇక్కడైతే ఇక పూజ తినేశారు, ఇది పచ్చడి మిగిల్చారు. చాలా యూజ్ అవుతాయి. అదిగోండి టీ తాగేసాము. ఇప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాము. మీకు అన్ని అంటే గిరి ప్రదర్శనకి వెళ్ళేటప్పుడు మేము వెళ్ళే దారిలో ఎక్కడ సిఎన్జి ఉంది, ఎక్కడ హోటల్స్ ఎలా ఉన్నాయో అన్ని వీడియోస్ కూడా మేము పెట్టాము. తప్పకుండా మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో చూసేయండి. వాటర్ బాటిల్ కొనుక్కుందామా? వాటర్ బాటిల్ కావాలి. చెప్పండి.